ఈరోజు మనం మౌన పోరాటం అనే కొత్త నవల స్టార్ట్ చేస్తున్నాము. దీని రచయిత ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఎద్దనపూడి సులోచన రాణి గారి నవలలంటే నాకు చాలా ఇష్టం. మీరు ఇష్టపడేటట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఇక స్టోరీలోకి వెళ్దాం. సాయంత్రం అయింది. పక్షులు కువకువలాడుతూ గూళ్ళు చేరుకుంటున్నాయి. చెట్ల శిఖరాగ్రాల మీద, రోడ్డు మీద వచ్చే పోయే బస్సుల మీద పడి మెరుస్తున్న నీరెండ కూడా క్రమంగా అంతరించిపోతోంది. వీధి లైట్లు వెలిగాయి. సికింద్రాబాద్లో సెయింట్ యాబ్స్ స్కూల్ వైపు నుంచి వస్తున్న ఒక తెల్లటి ఫియట్ కారు పెరేడ్ గ్రౌండ్ని చుట్టి టివోలీ టాకీస్ను దాటి ఆఫీసర్స్ క్లబ్ ముందు నుంచి దూసుకుపోతోంది. ఆ కారు తెల్లటి పిట్టల రద్దీగా ఉన్న ట్రాఫిక్ మధ్య నుంచి ఆటోలని, స్కూటర్లని, లారీలని, బస్సులని, సైకిళ్ళని, కూరగాయ బళ్ళని, మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లా ఎదురవుతున్న గేదెలని వాటి వేటికి తగలకుండా అంగుళం వాసులో తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతుంటే రోడ్డు మీద వెళుతున్న వాళ్ళు అమ్మయ్య, ప్రాణ ప్రమాదం జరగలేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని రివ్వున తుర్రుమంటున్న ఆ కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అమ్మాయిని గుర్తించగానే ఆడపిల్లలు మరీ బరితెగిస్తున్నారు అని కొందరు దుమదుమలాడితే, మరికొందరు ఆహా, ఆడపిల్లైనా ఎంత బాగా డ్రైవ్ చేస్తోంది, అసలు కారే ముద్దొస్తోంది, ఏం పొగరు, ఏం వేగం అని లోపలే ప్రశంసాపూర్వకంగా మెచ్చుకుంటున్నారు. మరికొంతమంది ఆ కారు ఖరీదు, ఆమె ముఖంలో అందం, ఆ డ్రైవ్ చేసే వేగంలో చురుకుదనం, నిర్భయత్వం చూసి ఈర్ష్యతో కనుబొమ్మలు కుదించి ఎందుకో భగవంతుడు ఇంత పక్షపాతం చూపించి జనాన్ని ఏడిపిస్తుంటాడు అని ద్వేషభావంతో చిరాకు పడుతున్నారు. కారులో వ్యక్తి మాత్రం ఇదేం పట్టనట్టు అలవోకగా డ్రైవ్ చేస్తోంది. ఆమెకు వేగం అంటే చాలా ఇష్టం. స్టీరింగ్ ఎప్పుడూ కంట్రోల్లో ఉంటుంది. డ్రైవింగ్లో ఏకాగ్రత, జాగరూకత ఉంటాయి. ఒక ముసలాయన వేగంగా వస్తున్న ఆ కారును చూసి భయపడి పేవ్మెంట్ మీదకి పరిగెత్తటంలో తూలి పడబోయి ఎలాగో ఆపుకున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతున్న కారులో నుంచి ఫ్లాష్లో ముఖం తిప్పి చేయి ఊపుతూ బాయ్ గ్రాండ్పా అంటూ నవ్వింది. ముసలాయనికి తన మీద వచ్చేసినట్టు అనిపించిన ఆ కారు దుర్సుతనం చూసి ఒళ్ళు మండినా ఆ పలకరింపుకి ముఖం విప్పారింది. ఎంత చక్కటి ముఖం, విరిసిన పువ్వులా కలకలలాడిపోతుంది. ఆయన వెళ్ళిపోతున్న కారు వంక సంబరంగా చూశాడు. కారు ఆఫీసర్స్ క్లబ్ దాటిన తర్వాత కొన్ని గజాల దూరంలో యూత్ సర్వీస్ అసోసియేషన్ అని గేటుకి అర్ధచంద్రాకారంలో బోర్డు ఉన్న భవనం ఆవరణంలోకి వచ్చి ఆగింది. అక్కడ మొక్కలకి నీళ్లు పెడుతున్న తోటమాలి ఆ కారుని చూడగానే చేస్తున్న పని వదిలేసి పరుగున వచ్చాడు. అప్పటికే కారు దిగిన ఆ అమ్మాయి వెనక సీటులో ఉన్న టేబుల్ టెన్నిస్ బ్యాట్ తీసుకుంటూ అక్కడికి వచ్చిన తోటమాలిని చూస్తూ, అప్పికి జ్వరం తగ్గిందా చంద్రయ్య అని అడిగింది. తగ్గిందమ్మా, మా ఆడవాళ్ళు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారమ్మా అన్నాడు. నా దగ్గరికా? ఎందుకు? మీరు ఆ వర్షం రోజు మా అప్పిని మీ కారులో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళకపోయినట్లయితే మా అప్పి చచ్చిపోయేదని అనుకున్నాం. ఆ రోజు మీరు హడావిడిగా వెళ్ళిపోయారు. మీకు కనిపించి మా అప్పిచే దండం పెట్టించాలని అతని కంఠంలో ఎంతో కృతజ్ఞత, వినయం కనిపిస్తున్నాయి. పో చంద్రయ్య, నేను చేసిన సాయం కాస్త, నువ్వు చెప్పేదేమో కొండంత. అప్పి కులాసాగా ఉంది కదా, అది చాలు. అలా రావటాలు, దన్నాలు పెట్టటాలు, అలాంటి పిచ్చి పనులు చేయొద్దు అంటూనే గబగబా మెట్లెక్కేసి ఎత్తున ఉన్న ఆ భవనంలోకి వెళ్ళిపోయింది. లోపల పెద్ద హాలు ఉంది. అది పేరుకి యూత్ సర్వీస్ అసోసియేషన్ అని ఉన్నా అక్కడ మధ్య వయసు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడక్కడ వేసి ఉన్న టేబుల్స్ దగ్గర కొంతమంది పేకాట ఆడుతుంటే మరి కొంతమంది ఏ కూల్ డ్రింకో తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కుడివైపు దూరంగా నలుగురు మిక్స్డ్ డబుల్స్ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. వాళ్ళు బంతిని బ్యాట్తో కొడుతున్న శబ్దం టక్మని వస్తుంది. ఆ అమ్మాయి ఆ హాలులో అడుగుపెట్టిందో లేదో ఇంతలో దూరంగా ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్న ఒక అతను ఆమెను చూడగానే సంభాషణ మధ్యలో త్రుంచివేసినట్లుగా ఆపేసి వారితో చెప్పనైనా చెప్పకుండా హలో మేధా అంటూ గబగబా ఆ అమ్మాయి వైపు వచ్చేశాడు. ఆ అమ్మాయికి దగ్గరగా వచ్చేసి అంగుళం దూరంలో ఆగినట్టుగా ఆగిపోతూ, మేధా, నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. చేతి గడియారం చూస్తూ టైం చూసి ఇప్పుడు 6 గంటలైంది, నేను 5 గంటలకే వచ్చేశాను అన్నాడు. సారీ విజయ్ అంది ఆ అమ్మాయి.
నో, నువ్వు సారీ చెప్పకూడదు అన్నాడు అతను. ఎందుకని అంది. నువ్వు ఎదుటి వాళ్ళ చేత చెప్పించుకోవాలే తప్ప నువ్వు ఎవరికీ చెప్పకూడదు. యు ఆర్ బార్న్ లైక్ దట్. చాలు విజయ్, చాలు. ఈ మాటలు ఎవరైనా వింటే ఈ విజయ్ ఎంత అతిశయాలు మాట్లాడతాడు అని అనుకుంటారు సుమా. భయం నటిస్తూ చుట్టూ చూసింది. వారిద్దరూ మాట్లాడుతుంటే చూసిన వారికి వారిద్దరు చూడముచ్చటైన జంటగా కనిపిస్తున్నారు. అతను హుందాగా ఉన్నాడు. ఖరీదైన బట్టలు, అతనిలో తెలివి, సంస్కారం ఉట్టిపడుతున్నాయి. గౌరవ మర్యాదలు అనేవి అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలా అనిపించేటట్లుగా, మర్యాద అనేది ఇవ్వటం, ఎదుటివారి నుంచి పుచ్చుకోవటం అతని జన్మ హక్కుగా భావించే మనిషిలా ఉన్నాడు. అతనికి మేధ అంటే చాలా ఇష్టంలా ఉంది. అది ప్రదర్శించడంలో అతను మొహమాటం కానీ వెరపు కానీ కనపరచటం లేదు. మేధ అతనితో మాట్లాడే తీరు కూడా చనువుగానే తెలుపుతోంది. మేధ, రేపు సాయంత్రం బంజారాలో పార్టీ ఉంది. నువ్వు నా చీఫ్ గెస్ట్వి. దేనికి? నేను లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్ని అయ్యానుగా. అబ్బా, దానికి కూడా పార్టీయా? అలా అనకు. నాకు ఇష్టం లేదనుకో. మా వాళ్ళు వినటం లేదు. నువ్వు తప్పక రావాలి. నిన్ను స్వయంగా పిలవటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మమ్మీకి మధ్యాహ్నం ఫోన్ చేస్తే నువ్వు ఇంకా కాలేజీ నుంచి రాలేదు అన్నారు. తర్వాత నేను బిజీ అయ్యాను. సరే, సాయంత్రం ఇక్కడ తప్పక తమరి హాజరు ఉంటుంది కదా అని ఇటు వచ్చాను. వచ్చినందుకు నాకు 1 గంట శాస్తి. నా కోసం క్లయింట్స్ చూస్తుంటారు. అతను టైం చూసుకున్నాడు. మిస్టర్ టైం పీస్. మేధ అతన్ని వాచ్ను చూస్తూ ఎర్రని పెదవుల మధ్య తెల్లని పలువరుస తలుక్కుమనేలా నవ్వింది. మేధ అలా నవ్వుతుంటే విజయం ప్రాణం తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అతను మేధనే చూస్తున్నాడు. ఆ క్షణంలో నవ్వుతున్న మేధ ముఖం చూస్తుంటే అతనికి కాలం, తన ప్రొఫెషన్, బంధువులు, క్లయింట్స్ సర్వస్వం మరుపు వచ్చేసింది. హలో మేధ. ఇంతలో అక్కడికి మేధ వయస్సే ఉన్న ఇంకొక అమ్మాయి వచ్చింది. హలో రోహిణి అంది మేధ. ఏమ్మా ఈరోజు ఇంత ఆలస్యం? నువ్వు ఇక రావేమోనని ఆనంద్ టేబుల్ దగ్గర సంబరపడిపోతున్నాడు. రోహిణి మేధతో మాట్లాడుతోందే గాని ఆ అమ్మాయి చూపులు విజయ్ మీదనే ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ విజయ్ అంటూ పలకరించింది. గుడ్ ఈవినింగ్ అతను ముక్తసరిగా యాంత్రికంగా పలికాడు. మీరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయ్యారటగా. కంగ్రాచ్యులేషన్స్ అంది రోహిణి. అతనికి మేధాతో మాట్లాడాలని ఉంది. ఇంతలో పానకంలో పుడకలా ఈ అమ్మాయి వచ్చేసింది. అతనికి ఆలోచనలు ఎప్పుడు అర్జెంటుగా తడుతూనే ఉంటాయి. పక్కకు తిరిగి, రోహిణి, దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి అన్నాడు. అతను తనను మంచినీళ్ళు అడుగుతున్నాడు. రోహిణి ముఖం సంతోషంతో చాటంతయింది. ఇప్పుడే తెస్తాను పరిగెత్తింది. హమ్మయ్య, వెళ్ళింది కదా. ఇతను ఇటు తిరిగాడు. మేధ, తప్పక రావాలి సుమా అన్నాడు. వస్తాను. క్రిందటిసారిలా మర్చిపోయాను అనవద్దు. అనను. అతను మళ్ళీ అప్రయత్నంగా టైం చూసుకున్నాడు. ఇది చూసిన మేధ, లాయర్ గారు, ఇంకో 10 నిమిషాలు వేస్ట్ అయింది. ఇంటి దగ్గర క్లయింట్స్ వేచి చూస్తుంటారు. చివరి మాటను అచ్చు అతను అన్నట్టే అనుకరిస్తూ అంది. అతను ఫక్కున నవ్వాడు. మేధ కూడా నవ్వింది. వస్తాను మేధ, బాయ్ అన్నాడు. బాయ్ చేయి ఊపింది. అతను నవ్వుతున్న మేధ ముఖాన్ని తనివి తీరా చూస్తున్నట్టు చూశాడు. అతన్ని టైం పట్టి లాక్కపోతున్నట్టుగా, మేధను వదిలి వెళ్ళలేనట్టుగా వెళ్ళాడు. కాస్త దూరం వెళ్ళి తిరిగి చూశాడు. మేధ చేయి ఊపింది. అతను సంతోషంగా వెళ్ళిపోయాడు. మేధ లోపలికి నడిచింది. టేబుల్ టెన్నిస్ వైపు వెళ్ళబోతూ ఆగి అక్కడ ఎడమవైపు టేబుల్ దగ్గర పేకాట ఆడుతున్న వ్యక్తుల దగ్గరికి వచ్చింది. నిగనిగలాడే బట్టతలతో, నారింజ పళ్ళులా ఎర్రటి ఉబ్బిన బొగ్గలతో, దట్టమైన కనుబొమ్మలతో లావుగా ఉన్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళి కుర్చీ మీద చేయి వేస్తూ, గుడ్ ఈవినింగ్ పరి అంకుల్ అంది. దీక్షగా చేతిలో పేక ముక్కలను చూస్తున్న ఆయన క్షణంలో సగం సేపు మాత్రమే ముఖం కాస్త దించి, కళ్ళజోడులో నుంచి కళ్ళెత్తి చూసి మళ్ళీ ముఖం సరిగ్గా పెట్టి పేక ముక్కలను చూస్తూ, హలో మేధ, డాడీ ఎక్కడా అన్నాడు. రాలేదు అంకుల్, సారీ చెప్పమన్నారు. డాడీ నాతో రావటానికి రెడీ అయ్యారు. తీరా బయలుదేరుతుంటే ఆర్థోపెడిక్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో పేషెంట్ని చేర్పించారట. ఎవరో మినిస్టర్ గారి బావమరిదట. డాడీ. మేధా నోటిలో వాక్యం పూర్తి కానే లేదు. ఆయన మధ్యలోనే చేయి ఎత్తాడు. స్టాప్, హోల్డ్ ఆన్. అర్థమైంది, వివరాలు వద్దు. ఇక మీ నాన్న ఈ రాత్రికి కనిపించడు, అంతేగా అన్నాడు ఆయన భుజాలు ఎగరేస్తూ.
ఇంతలో అక్కడికి బక్కపలచగా పొడుగ్గా ఉన్న ఒక ఆయన వచ్చాడు. ఆయన తల నల్లగా నిగనిగలాడుతుంది, మీసాలు తెల్లగా మెరుస్తున్నాయి. ఆయన అంత దూరం నుంచే క్షమార్పణలు చెప్పుకుంటూ వచ్చాడు. క్షమించాలి పరమేశ్వరం గారు, నన్ను క్షమించాలి. మీరు అరగంట ఆలస్యం అయింది. నా ప్రాబ్లం ఇక్కడే ఉంది, నా ప్రాణం ఇక్కడే ఉంది. ఏం చేయమంటారు? పేకాటకు వెడుతున్నానని అంటే మా ఆవిడ పీక పిసికేస్తుంది. కూరలు తెస్తాను అని ఎలాగో ఇంట్లో నుంచి బయటపడ్డాను. జగన్నాథం కుర్చీలో కూర్చుంటూ పరమేశ్వరం గారి కుర్చీ పక్కన నిలబడిన మేధను అప్పుడే చూసి, అరెరే మేధ, నువ్వు ఇక్కడే ఉన్నావా? సారీ, చూడలేదమ్మా. చూస్తే మొదట నిన్నే పలకరించేవాడిని. వెరీ వెరీ సారీ అమ్మా అన్నాడు. అసలు మిమ్మల్ని సారీలు జగన్నాథం అని పిలవాలి. పరి పేక ముక్కలు కలుపుతూ గొనిగాడు. జగన్నాథం అదీ వినలేదు. తన ధోరణిలో చెప్తూనే ఉన్నాడు. మేధ, అన్నట్టు హార్టిస్ట్ కంగ్రాచ్యులేషన్స్. మొన్న రష్యన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో నువ్వు చేసిన డాన్స్ చూశాను. ఆహా, ఏం డాన్స్! అస్పృశ్య యువతి చండాలికగా నువ్వు చేసిన అభినయం ఉందే, ఒక్క మాటలో చెప్పాలంటే ఫెంటాస్టిక్గా ఉందనుకో అన్నాడు ఆయన. నిజమే మేధ, నాకు కూడా చాలా నచ్చింది. కొంతమంది డాన్స్ చేస్తుంటే చెక్క బొమ్మలు ఎగిరినట్టో తోలు బొమ్మలు ఊగినట్లో ఉంటుంది అంటూనే ఆయన కుర్చీలో కాస్త నిటారుగా ఎగిరి శరీరం అటూ ఇటూ కదిపి చూపించాడు. మేధ ఆయన అభినయం చూసి ఫక్కున నవ్వింది. విజయ్ వచ్చాడు, కనిపించాడా? ఆయన అడిగాడు. కనిపించాడు. నీకోసం కాలు కాలని పిల్లిలా తిరుగుతున్నాడు. నా దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడు వస్తావో తెలుసా అని అడిగాడు. సమాధానం చెప్పడానికి ఫీజు అవుతుంది అంటే వెళ్ళిపోయాడు. విజయ్ ఉద్దనుడైన లాయర్ అవుతాడని అందరూ అంటున్నారు. నాకు అదే అనుమానం అనుకో. అవును, ఇక్కడ నీ సెక్రటరీషిప్ నాకేం నచ్చలేదు. డ్రింక్స్ లేకుండా చేశావేమిటి అన్నాడు ఫిర్యాదుగా. కూల్ డ్రింక్స్ ఉన్నాయిగా అంకుల్ అంది నవ్వుతూ. మా బోటి వాళ్ళకి అవేం సరిపోతాయి. మా ఫ్రెండ్ ఒక ఆయన అంటుండేవాడు, కూల్ డ్రింక్ భార్య లాంటిదట, అసలు డ్రింక్ గర్ల్ ఫ్రెండ్ లాంటిదట. మా సంసారాలను వదిలి వస్తే ఇక్కడ కాస్త హుషారు వస్తుందని కదా వచ్చేది. అంకుల్, ఇక్కడికి వచ్చిన మనుషుల్ని సంసారాలకు దూరం చేయకూడదని మా యూత్ ఆర్గనైజేషన్ మొదటి ఆశయం. అందుకే ఇక్కడ కూల్ డ్రింక్స్ తప్ప మరే డ్రింక్స్ దొరకవు. మేము మీకు సభ్యత్వం ఇచ్చి రిలాక్సింగ్ అవర్స్ అంటూ మిమ్మల్ని రాణిస్తుంది ఎప్పుడైనా కాస్త మాకు మంచి మాటలు చెబుతారని. నాలాంటి వాడికి నోటిలో డ్రింక్ పడితే తప్ప మంచి మాటలు రావే మరి. ఆయన నిస్సహాయకంగా చూశాడు. విజయ్, నేను, ఆనంద్, రోహిణి అందరం కలిసి దీన్ని చాలా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం అంకుల్. చేయండి చేయండి. వయస్సు ఓపిక ఉన్న యువత మీది. నాలాంటి ముసలాళ్ళు ఏం చేయలేరు. పరి అంకుల్, మీకు ముసలితనం లేదు. యు ఆర్ వెరీ లేజీ చూపుడు వేలుతో చూపిస్తూ అంది. ఆయన చుట్టూ చూస్తూ భయం నటిస్తూ, హుష్, గట్టిగా అనకమ్మా, పరువు పోతుంది అన్నాడు. ఇంతలో అక్కడికి మధ్య వయస్కురాలైన ఒక ఆవిడ వచ్చింది. వస్తున్న 2 చేతులు చేస్తూ, హల్లో మీద, రా, నేను నీకోసమే చూస్తున్నాను. బొంబాయి నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, వారికి నిన్ను పరిచయం చేస్తాను, రా అంది. అంకుల్, ఈమె భానుమతి ఆంటీ. తెలుసు, కాంట్రాక్టర్ రంగారావు గారి భార్య కదూ అన్నాడు ఆయన. పరమేశ్వరం గారు నాకు తెలియకపోవటం ఏమిటి అంది ఆవిడ. మేధ నడుం చుట్టూ చేయి వేసి తనతో తీసుకువెళుతూ మధ్యలో మేధ బుగ్గబట్టి సాగదీస్తూ, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ అంది. ఎందుకు ఆంటీ? మొన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ సెమినార్లో యూత్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ మీద నువ్వు చదివిన పేపర్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని మమ్మీ చెప్పింది అంటూ ఆవిడ టేబుల్ దగ్గరున్న కూర్చున్న ఆడవాళ్ళకి పరిచయం చేసింది. నేను చెప్తున్నానే మేధ, మన వైదేహి గారి అమ్మాయి. మెడిసిన్ 4వ సంవత్సరం చదువుతోంది. అద్భుతంగా డాన్స్ చేస్తుంది, సితార్ వాయిస్తుంది. టీటీ ఆడటంలో ఇక చెప్పనవసరం లేదు. వచ్చే వారం మమ్మీని ఇన్వైట్ చేయడానికి రావాలని అనుకుంటున్నాం. ఈ మహిళా మండలి వార్షికోత్సవం ఉంది, ఆమె వస్తారా అంది వాళ్ళలో ఒక ఆమె. మేధ నవ్వింది. మమ్మీ ప్రోగ్రాం నాకు తెలియదే మరి, మీరు వచ్చి కలవండి. వస్తా ఆంటీ. వారికి నమస్కరించి చెప్పి వస్తుంటే రోహిణి పరిగెత్తుకు వచ్చింది. చేతిలో గ్లాసులో మంచినీళ్ళున్నాయి. విజయ్ ఎక్కడా? నీకోసం చూసి వెళ్ళాడు అంది మేధ. నిజంగానా? ఛీ, ఒక్క గ్లాసు మంచిది లేదు, వెతికి కడిగి తెచ్చాను. అయ్యో, దాహం అన్నాడే అంది. ఇంకెవరికన్నా కావాలేమో అడుగు.
ఊహు, నేనే తాగేస్తాను. రోహిణి గటగటా తాగేసింది. ఇద్దరూ టేబుల్ వైపు నడుస్తుంటే రోహిణి అంది, మేధ, టోర్నమెంట్స్ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్కి ఇదేనా రావటం? అసలు ఇక రావేమో అనుకున్నాం. కాదు రోహిణి, కాలేజీ నుంచి ఆలస్యం అయింది. టిఫిన్ తినకుండా వస్తే మమ్మీ చంపేస్తుంది. చంపేస్తుందా? అయితే నీకు కూడా ఈ తిట్టడం కొట్టడం మాటలు మింగేసింది. ఓహో, అలాంటిదేమీ చేయదు. నేను టిఫిన్ తినలేదు అన్నా, మానేశాను అన్నా ఇక తను పచ్చి మంచినీళ్ళు ముట్టదు. మమ్మీ ఉపవాసం చేస్తే డాడీ తినరు. ఆ బాధ భరించలేక నేను తలను గోడకేసి కొట్టుకోవాల్సి వస్తుంది. హలో మేధ, ఏమిటి ఇంత ఆలస్యం? అన్నాడు ఆనంద్. అప్పటికే అతను షీలా, మేధ పార్ట్నర్ అయిన శంకర్తో ఆడుతున్నారు. చెప్పలేని అడ్డంకులు అంది మేధ. చిన్నవా పెద్దవా? ఆనంద్ చాలా ఆత్రంగా కుతూహలంగా అడిగాడు. మేధ టోర్నమెంట్కి రాకపోయినట్టయితే ఆనంద్కి ఇక తిరుగులేదు. అతనే కింగ్. పెద్దవాటిని చిన్నవాటిగా చేసే మంత్రదండం ఇక్కడ ఉందిగా. చూపుడు వేలుని చెవి పక్కకు తలకి ఆనిస్తూ అంది. అక్కడికి కాస్త దూరంలో మరో టేబుల్ దగ్గర నలుగురు యువకులు కూర్చొని ఉన్నారు. వారిలో పొడుగ్గా బలిష్టంగా ఉన్న ఒక యువకుడు, సీను, ఎవర్రా అమ్మాయి అన్నాడు. అతని శరీరం బలిష్టంగా ఉంది. కాళ్ళు చాచుకొని వెనక్కి ఆనుకొని ఎడం చెయ్యి కుర్చీ చుట్టూ వేసి కూర్చున్నాడు. ఆ కూర్చోవటంలో నిర్లక్ష్యం, అతిశయం, అహంభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీను చెప్పాడు, ఆ అమ్మాయి తెలియకపోవటం ఏమిటి గురు? మేధ, డాక్టర్ బాలసుందరం గారి అమ్మాయి. అసలు వైదేహి గారి అమ్మాయి అంటే ఇంకా బాగా తెలుస్తుంది. తెల్లవారు పేపర్ తెరిస్తే ఏదో ఒక మీటింగ్లో ఆవిడ గారి ఫోటో రాకుండా ఉండదు. అసలు ఆవిడ గారి మూలంగానే ఆ డాక్టర్ గారి పేరు అంత పాపులర్ అయిందని నా నమ్మకం. ఏం క్లబ్ ఇది? పేరుకు యూత్ సర్వీస్, కనీసం డ్రింక్స్ అయినా లేవు. ఒట్టి ముసలమ్మల క్లబ్లా ఉంది. ఇందులోనా నన్ను చేరమని ప్రాణాలు తోడుతున్నారు. పొడుగాటి అతను విసుక్కున్నాడు. ప్రదీప్, డ్రింక్స్ కావాలంటే నీకు ఇక్కడే దొరకాలా ఏమిటి? దీనికి నువ్వు త్వరగా ప్రెసిడెంట్ అయితే ఆ విజయ్ పొగరు అణుగుతుంది. మన గ్రూప్కి పై చెయ్యి అవుతుంది. ప్రదీప్కి అప్పటికే ఎదుటివారి మాటలు చెవులు ఆలకించడం మానేసినాయి. అతను దూరంగా టేబుల్ దగ్గర ఆనంద్తో మాట్లాడుతున్న మేధను చూశాడు. అతని కళ్ళు మెరుపులా ఆమెను ఒకసారి చూశాయి. తర్వాత తీరిగ్గా మెల్లిగా కంసాల చేతివేళ్లతో తడిమి చూస్తూ నగని పరీక్ష చేసి దాని విలువని అంచనా వేస్తున్నట్లుగా చూపులతో ఆమె శరీరం తాకుతూ తదేకంగా నిస్సంకోచంగా చూడసాగాడు. సీను భుజాల మీద కొట్టి, ప్రదీప్, ఒరేయ్, వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడించరా, ఇటు తిరుగుతుంది అన్నాడు. వద్దు గురు, ఒకసారి వెళ్ళి అనవసరంగా మాట్లాడించబోయి చెంపదెబ్బ తిని వచ్చాను. అందరూ ఆసక్తిగా చూశారు. మిస్, బాత్రూంకి వెళ్ళాలి, దారి ఎటు అనబోయి కంగారులో, మిస్, బాత్రూంకి వెళతావా, దారి ఇటు అన్నాను. అప్పుడేమైంది? చెంప చెల్లుమంది. అందరూ ఒక్కసారి నవ్వారు. ఐ లవ్ హర్ అన్నాడు ప్రదీప్. అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఏమిటి ప్రదీప్, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? మన్మధుడి ప్రేమబాణం తగిలిందా అన్నాడు ఇంకో అతను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తి కుబేరుడైనా కావాలి, లేక చదువులో ఉద్దండుడు అయినా అయి ఉండాలి. నాన్ సెన్స్, వెధవ పాత బుద్ధులు మీరును. లవ్ చేస్తే పెళ్లి చేసుకోవటమేనా? ఇక లవ్ చేయటానికి మనిషికి మనసుకి రూల్స్ పెడతావేంట్రా? జస్ట్ ఐ లవ్ హర్ అంతే. బడుద్దాయిలు. ఇంతకీ తండ్రి పేరేం చెప్పారు? డాక్టర్ బాలసుందరం గారు. వాళ్ళ అమ్మ పేరు వైదేహి. మమ్మల్ని ఇంతగా అడగటం దేనికి ప్రదీప్? పరిచయం చేస్తాను పదా అన్నాడు సీను లేవబోతూ. ప్రదీప్ అతన్ని చెయ్యి వేసి అదిమి కూర్చోపెట్టాడు. నువ్వు కూర్చో, ఇలాంటి విషయాల్లో నాకు డైరెక్ట్ డీలింగ్స్ అలవాటు అంటూ లేచి తనే వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి మేధ, శంకరం ఒకవైపు, ఆనంద్, షీల మరోవైపు నిలబడి ఉన్నారు. ఆనంద్ అన్నాడు, మేధ, నువ్వు ఈ టీటీ మానేసి ఎంచక్కా చదువు మీదనో డ్యాన్స్ మీదనో మనసు పెట్టుకోవచ్చు కదా. ఎందుకనట? నువ్వు మానేస్తే టోర్నమెంట్ నాదే అవుతుంది. మిగతా వారిని నేను హుప్పును ఊదేయగలను. నువ్వు మానేసినట్లు నాకు కల కూడా వచ్చింది. షీలాతో ఆ సంగతే చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. మేధ ఫక్కున నవ్వింది. నేమ్ ది డెవిల్ డేర్ ఇట్ ఈజ్, అవునా అంది. ఇంతలో హల్లో మేధ అంటూ అపరిచిత స్వరం వినిపించింది.
మేధ తిరిగి చూసింది. ఎదురుగా బలంగా, పొడుగ్గా, అతిశయంగా నిలబడి ఉన్నాడు ప్రదీప్. మేధకి వెంటనే తండ్రితో అడవిలో షికారు వెళ్ళినప్పుడు బలంగా, ఎత్తుగా ఉన్న ఒక ముళ్ళ చెట్టు గుర్తుకు వచ్చింది. అది అందంగా, పొడుగ్గా ఉంటుంది నిజమే, కానీ దగ్గరకు వెళితే దాని నిండా రాకాసి ముళ్ళే. ఇతనెవరో చనువుగా ఏకంగా మేధ అని పిలుస్తున్నాడే. ఎవరితను? ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు. ఒక్కసారి చూస్తే మర్చిపోలేని ఆకృతి కాదు అతనిది. మీరలా చూడనవసరం లేదు. నా పేరు ప్రదీప్. మా నాన్నగారు జడ్జి వాసుదేవరావు గారు. మీ ఫాదర్కి బాగా తెలుసు. కోర్స్ డాక్టర్ మా డాడీకే కాదు, నాకు బాగా పరిచయమే. ఆయన ఎప్పుడు మీరు ఎలాంటివి లవ్లీ డాక్టరో మీ గురించి చెప్తుంటారు. కాస్తన్న తడబాటు కానీ వెరపు కానీ లేకుండా అబద్ధం చెప్పేశాడు. మేధ ముఖంలో ప్రశ్నార్థకం, చిరాకు మాయమై చిరునవ్వు, ప్రసన్నత వచ్చాయి. తండ్రికి తెలిసిన వాళ్ళంటే ఎప్పుడూ గౌరవం చూపిస్తుంది. నైస్ టు మీట్ యూ అంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. కాస్త పక్కకు నిలబడతారా? నేను సర్వ్ చేయాలి అంది. ఓ షూర్. అతను పక్కకు నిలబడ్డాడు. మేధ ఆడటం ప్రారంభించగానే ఏకాగ్రత వచ్చేసింది. మిగతా విషయాలన్నీ మర్చిపోయింది. ఆ ఆటే తన జీవిత ధ్యేయంలా ఆడసాగింది. మేధ సర్వీస్ ఎప్పుడూ స్పిన్ అండ్ స్వింగ్గా ఉంటుంది, ఎప్పుడు అఫెన్స్ ఆడుతుంది. ప్రదీప్ నడుం దగ్గర చేయి ఆనించుకొని నిలబడి ప్రశంసా దుక్కులతో చూస్తున్నాడు. అతను గమనిస్తున్నది ఆ అమ్మాయి ఆడే ఆట నైపుణ్యాన్ని కాదు, యవ్వనంతో విరిసిన పువ్వులా ఉన్న ఆ శరీర సౌందర్యాన్ని, ఎగిరే స్కర్ట్ని. ఆమె బంతి కోసం శ్రద్ధగా చూస్తుంటే, దాన్ని ఎదుర్కోవటం కోసం మెరుపులా వేగంగా కదులుతుంటే, సర్వ్ చేసేటప్పుడు పొజిషన్ కోసం ఊగుతుంటే అతని కళ్ళకి ఆనందపు విందు జరుగుతున్నట్లుగా ఉంది. అతను మెల్లగా వెనక్కి తిరిగి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఏమన్నది గురు? శంకరం అడిగాడు. రేపు టీకి రమ్మన్నది. నిజంగానా? లేకపోతే అబద్ధం చెప్తానా? మా ఫాదర్ పేరు చెప్పాను, బాగా తెలుసట. లక్కీ గైవి అన్నారు వాళ్ళు ఈర్ష్యగా. అతను రాజసంగా కూర్చున్నాడు. ఇంతలో మేధ కొట్టిన బంతి దూరంగా వెళ్ళిపడింది. అక్కడ ఒక యువకుడు పుస్తకం చదువుకుంటున్నాడు. అతని చుట్టుపక్కల ఏం జరుగుతుందో గ్రహింపలేనట్టు చేతిలో ఉన్న ఒక పుస్తకం పఠనంలో మునిగిపోయి ఉన్నాడు. అతని పాదాల దగ్గర వచ్చి పడిన బంతిని అతను గమనించలేదు. అరే తండ్రి, ఆ బాల్ కాస్త ఇటు పడేరా నాన్న, ఆనంద్ అరిచాడు. అతను పలకలేదు, తలెత్తి చూడలేదు. అరే నిన్నేరా, ఆనంద్ ఇంకా అరిచాడు. అతనికి ఆ అరుపు చెవులకి ఎక్కలేదేమో, తలెత్తలేదు. అతని పుస్తక పఠనం ఏమాత్రం చెక్కు చెదరలేదు. కర్మ. ఆనంద్ నుదుటి మీద చేతితో కొట్టుకొని సనుక్కుంటూ వెళ్ళి బంతి తెచ్చుకున్నాడు. ఎవరు ఆ స్వామి పుస్తకానంద? మేధ నవ్వుతూ ముఖంతో అడిగింది. మా పిన్ని కొడుకు, నేనే లాక్కు వచ్చాను. ఇక్కడ మెంబర్గా చేర్పించాలని నా తాపత్రయం అన్నాడు ఆనంద్. మేధ ఆడసాగింది. మధ్యలో ఒకసారి బాల్ వెళ్ళి అటుపడింది. అతను ఇవ్వలేదు. రోహిణి వచ్చి ఇచ్చింది. మేధ తర్వాత ఆడేటప్పుడు 1-2 సార్లు పుస్తక పఠనంలో లీనమై ఉన్న అతని వైపు అప్రయత్నంగా చూసింది. చుట్టుపక్కల సందడి, మాటలు, కేకలు అతని ఏకాగ్రతకి ఏమాత్రం భంగం కలిగించటం లేదు. తపోమూర్తిలా చదువుకుంటున్నాడు. మేధ కావాలని బాల్ అతనికి తగిలేలా కొట్టింది. అది అతని భుజానికి తగిలి కింద పడింది. అయినా అతను పట్టించుకోలేదు. భుజం మీద ఏదో ఆనినట్లు చేత్తో రాచుకున్నాడే తప్ప పుస్తకంలో నుంచి తలెత్తలేదు. మళ్ళీ రోహిణియే వెళ్ళి తెచ్చింది. మేధ బాల్ అందుకుంటూ, రోహిణి, పాపం కాస్త ఆ స్వామి పుస్తకానందని ఒకసారి చూడమ్మా, మరీ తపోమునిలా ఉన్నాడు అంది కన్నుగీటుతూ. రోహిణికి అర్థమైంది. సరాసరి వెళ్ళి అతని పక్క కుర్చీలో కూర్చుంది. మేధ, ఆనంద్ ఇద్దరు సమవుజ్జీలుగా ఆడుతుంటే, వహ్వా, వెరీ గుడ్, మై గాడ్ అని బిగ్గరగా అరుస్తూ చప్పట్లు చరుస్తూ గొడవ చేయసాగింది. ఒకసారి సంతోషం పట్టలేనట్లుగా ఫెంటాస్టిక్ అంటూ ఫెడీమని అతని తొడ మీద చరిచింది. రోహిణి కొట్టిన దెబ్బకి అతని పుస్తకంలోంచి తలెత్తి చూశాడు. రోహిణి నవ్వింది. అతను ఏమాత్రం కాస్త చిరునవ్వు అయినా నవ్వలేదు. పైనుంచి కనుబొమ్మలు ముడిచి చిరగ్గా చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి దూరంగా కుర్చీలో కూర్చున్నాడు. ఆ చుట్టుపక్కల దగ్గరలో ఎవ్వరూ లేరు. అతను అటువైపు గోడకు అభిముఖంగా కూర్చొని మళ్ళీ తన లోకంలో మునిగిపోయినట్లు చదువుకోసాగాడు. ఈసారి మేధ 1-2 సార్లు బాల్ అతని వీపుకు తగిలేలా కొట్టాలని చూసింది. కానీ అది అతని వరకు వెళ్లకుండా మధ్యలోనే కింద పడింది. మేధ ఇంకోసారి ట్రై చేయాలని అనుకుంది. ఇంతలో ఆనంద్,
హిప్ హిప్ హుర్రే అంటూ సంతోషంతో అరవసాగాడు. ఏమిటి? అంది మేధ. గేమ్ అయిపోయింది, నువ్వు ఓడిపోయావు. మేధ ఒక్క క్షణం తెల్లబోయింది. మేధ ఓడిపోయిందా? ఇదేమిటి? సూర్యుడు ఎటు ఉదయించాడు ఈరోజు? రోహిణి ఆశ్చర్యంగా అంది. ఆనంద్ మేధ చెయ్యి పట్టి కరచాలనం చేస్తూ, ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారైనా నీతో గెలిచిన ఆనందం నాకు దక్కనిచ్చావు అన్నాడు. అతను నవ్వుతుంటే మేధ కూడా నవ్వసాగింది. ఇదేమిటి మేధ? అంది రోహిణి ఇంకా నమ్మలేనట్టు. రోహిణి, ఆ స్వామి పుస్తకానంద ఇంత పని చేశాడు. అతని నెత్తికి బాళ్ళు ఎలా కొట్టాలా అని చూస్తున్నాను. ఐ విల్ కిల్ హిమ్ అంది. పాపం, అతన్ని ఎందుకు అంటావు? తప్పు నీది. నీ ఏకాగ్రత ఎందుకో పోయింది అంది రోహిణి. మేధ, రోహిణి కలిసి వస్తుంటే ఆనంద్ వెనక నుంచి కేక పెట్టాడు. మేధ, చిన్న రిక్వెస్ట్. స్కూటర్ సర్వీసింగ్కి ఇచ్చాను, కాస్త సెంటర్ దాకా లిఫ్ట్ ఇస్తావా? ఓకే, షూర్. అప్పటికి హాలులో జనం పలుచబడ్డారు. మేధ, రోహిణి వస్తుంటే ఆనంద్ వెళ్ళి పుస్తకం చదువుతున్న అతన్ని తట్టి పిలిచి తీసుకువచ్చాడు. దగ్గరకు రాగానే ఆనంద్ పరిచయం చేశాడు. మేధ, ఇతను మా కజిన్, పేరు రజనీకృష్ణ. మేమంతా రజని అని పిలుస్తాం. అరే రజని, ఈ అమ్మాయి పేరు మేధ అంటూ పరిచయం చేశాడు. మేధ నమస్కరించింది. అతను నమస్కరించాడు. ఇది యాంత్రికంగా చేతులు జోడించినట్లుగా ఉంది. మేధ ఒక్క విషయం అచేతనురాలిలా అతని ముఖం వైపు చూస్తుండిపోయింది. అతని కళ్ళు ఎక్కడో హిమాలయాల మధ్య ఉన్న మానస సరోవరంలో తేటలా ఉన్నాయి. కాటుక పెట్టినట్టున్న నల్లటి కళ్ళు, వాటిల్లో ఒక అనిర్వచనీయమైన నిర్లిప్తత, నిర్మలత్వం. అతని కళ్ళు మేధ వైపే చూసినాయి. కానీ అవి అక్కడ మేధ ముఖం గమనించటం లేదు. మేధ ముఖంలో నుంచి దూసుకుపోయి ఎక్కడో సుదూర తీరాల్లో రమణీయమైన దృశ్యాలను తిలకిస్తున్నట్లుగా, మనోదాత్మత్యత పొందుతున్నట్లుగా ఉన్నాయి. అతని మూలంగా తను ఈరోజు ఆటలో ఓడిపోయింది. అతన్ని సూటిపోటీగా ఏదో ఒక మాట అని తికమక పెట్టాలని అనుకుంది. కానీ అది మేధ వల్ల కాలేదు. తన మనస్సు అనుకున్న దానికి విరుద్ధంగా గ్లాడ్ టు మీట్ యూ అంది. అన్న తరువాత ఆమెకే ఈ పదాలు ఉచ్చరించింది. నేనేనా అని ఆశ్చర్యం కలిగింది. అతను నిర్లిప్తంగా ఊరుకున్నాడు. అతను ఈ మాట అసలు విన్నాడో లేదో. మేధ అన్న మాటకి జవాబుగా అతనేం అనలేదు. మీరు పుస్తకాలు చదవటం అంత ఇష్టమా మీకు? అంది మేధ. అతను మౌనంగా తల ఊపాడు. ఆనంద్, రోహిణి కూడా పరిచయం చేశాడు. నలుగురు బయటకు వచ్చారు. అరే, కారు టైర్ పంక్చర్ అయినట్టుంది అన్నాడు ఆనంద్. మేధ చూసింది. ఇప్పుడెలా? అంది రోహిణి. ఇంతలో దూరంగా కారు దగ్గర నిలబడి వెయిట్ చేస్తున్న ప్రదీప్ వచ్చాడు. రండి, నా కారులో డ్రాప్ చేస్తాను అంటూ ఆహ్వానించాడు. అందరూ అతని కారు ఎక్కారు. అతని పాదం యాక్సిలేటర్ను నొక్కింది. స్పీడ్ హెచ్చించింది. అతను ఎంతో వేగం పెంచినా దూరంగా తెల్లటి పిట్టలా తుర్రుమంటున్న కారు ఇంకా ఇంకా దూరం అయిన చుక్కలా మారి కనిపించకుండా మాయమైంది. మేధ కారు ఆపి దిగివచ్చి ఎదురుగా ఉన్న ఒక ఇంటి మెట్లెక్కి వెళ్ళి ఆ కాలింగ్ బెల్ నొక్కింది. కాలింగ్ బెల్ పక్కనే రవిచంద్ర అనే నేమ్ ప్లేట్ ఉంది. మేధ ఒకసారి ఇష్టంగా ఆ పేరు వైపు చూసింది. ఇంతలో తలుపు తెరుచుకుంది. తలుపు తీసిన యువతకి సుమారు 25 ఏళ్ళు ఉంటాయి. కాస్త వదులుగా జడ వేసుకుంది. పెద్ద బొట్టు పెట్టుకుంది. మెడలో నల్లపూసల గొలుసుకు వేసుకున్న మంగళసూత్రాలు ఉన్నాయి. చేతులకు తోపు రంగు మట్టి గాజులు ఉన్నాయి. మనిషి పుష్టిగా, ఆరోగ్యంగా, ముఖ్యంగా అందమైన జీవితం గడుపుతున్న వ్యక్తిలా చూడగానే తెలిసిపోతుంది. లోపల నుంచి ఎవరో వస్తున్న శబ్దం అవగానే మేధ పక్కకు తొలగి చీకటి నీడ చాటున కొంచెం నిలబడింది. తలుపు తీసిన యువతి ఎవరు అంటూ వచ్చి అక్కడ ఎవరూ లేకపోవటం చూసి ఎవరూ లేరేమిటి అనుకొని లోపలికి తిరిగి, ఏవండి, అసలు కాలింగ్ బెల్ మోగిందా? నేను అనుకున్నానా అని అనుమానంగా అడిగింది. టీవీ చూస్తున్న అతను, మోగింది సుహాసిని అన్నాడు. ఇంతలో పక్క నుంచి చెంగున ఎగురు వచ్చిన మీద భౌ అంది. సుహాసిని అంతెత్తున ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. మేధ కిలకిలా నవ్వింది. సుహాసిని వెన్ను చరుచుకుంటూ, అబ్బా, నువ్వా మేధ? అడవి చచ్చాను కదా, రారా, ఏమిటి ఇంకా ఈ వేషంలోనే ఉన్నావు? క్లబ్ నుంచి వస్తున్నావా అంటూ మేధను మెడ చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా తీసుకువెళ్ళి టీవీ చూస్తున్న వ్యక్తి ఎదురుగా నిలబెట్టి,
మేధ చెవి పట్టుకొని, ఏవండి చూడండి, మీ మరదల పిల్ల నన్నెంత అడలు కొట్టిందో అంటూ ఫిర్యాదు చేసింది. నేను మేధే అనుకున్నాను. రామేధ కూర్చో అన్నాడు రవిచంద్ర. అతని ఒడిలో 4 ఏళ్ల కూతురు రమ నిద్రపోతోంది. బావగారు, నేను బెల్ కొట్టానని మీకెలా తెలుసండి అంది మేధ. బెల్ మోగించటంలో తెలుస్తుంది అన్నాడు అతను చిరునవ్వుతో. ఈరోజు నన్ను ఇంత భయపెట్టినందుకు శిక్ష ఏమిటో తెలుసా అంది సుహాసిని. ఏమిటి, స్వీట్స్ తినటమా అంది మేధ భయం నటిస్తూ. కాదు, ఈ పూట నువ్వు భోజనం ఇక్కడే చేయాలి. మీ బావగారు కూడా ఇంకా తినలేదు. ఈ పూట వంకాయ వేపుడు, సాంబారు నువ్వు కాదంటానికి వీలు లేదు. మేధకు నోరు ఊరింది. సుహాసిని వంట చేయటంలో ప్రసిద్ధురాలు. అందుకే పెళ్లికి ముందు రెవటలా ఉన్న రవిచంద్ర పెళ్ళయ్యాక లావు అయ్యాడని అందరూ అంటారు. మేధ అంతలో నిగ్రహించుకుంటూ, సారీ అక్క, నేను ఉదయం కూడా ఇంట్లో భోజనం చేయలేదు. అర్జెంటుగా క్లాసులుంటే వెళ్ళిపోయాను. ఈ పూట కూడా ఇంట్లో తినకపోతే మమ్మీ ఊరుకోదు, బాధపడుతుంది. ఇంకోసారి తింటానులే అంది. ఎంతసేపు మమ్మీ మమ్మీ మమ్మీ, ఏమీ అనదు. వద్దు అక్క, ప్లీజ్. కాదంటానికి వీల్లేదు అంతే. సుహాసిని వంట ఇంటి వైపు వెళ్ళింది. మొగుడి మీద పెత్తనం చెలాయించడం అలవాటైన వాళ్ళు ఊరి అందరి మీద పెత్తనం చెలాయిస్తారు అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా వచ్చి ఆ భర్తలను తన్నాలు కదూ అంది మేధ. నేను ఇప్పుడేం చేశాను అంది సుహాసిని. మేధ అంత కాదని అంటుంటే ఊరుకోరాదు, బలవంతం చేయటం దేనికి అన్నాడు. మీకు తెలియదు, మీరు ఊరుకోండి ముందు. మేధ ఇక్కడే భోజనం చేస్తుంది. మన ప్రేమ ఒకరిని బాధ పెట్టకూడదు, అంతేనంటారా? అంతేగా మరి, అతను ఎంతో సరళమైన కంఠంతో చెప్పాడు. సుహాసిని అతని వైపు చూసింది. అతను చూశాడు. ఆ చూపుల్లో భావం ఒకరికి ఒకరు అర్థమైనట్లే ఉంది. సరేలేండి అంది సుహాసిని. మేధ వారిద్దరిని చూసి చాలా ఇష్టంగా చూస్తుంది. సుహాసిని వచ్చి రవిచంద్ర ఒడిలో నిద్రపోతున్న రమను తీసుకొని భుజం మీద వేసుకొని తీసుకెళ్లి ఎదురుగా ఉన్న బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెడుతోంది. మేధ, ఏమిటి విశేషాలు అన్నాడు రవిచంద్ర. అతని పలకరింపులో చిన్న చెల్లెల పట్ల అన్నగారు చూపించే ఆత్మీయత ఉంటుంది. విశేషం ఉంది బావగారు. మేధ లేచి వెళ్ళి అక్కడ ఉన్న పడక కుర్చీలో పడుకుంది. పాతకాలం పడక కుర్చీ అది. రవిచంద్ర తండ్రిదట. ఇల్లంతా అధునాతనంగా ఉన్న ఫర్నిచర్తో నిండి ఉండి వాటి మధ్య ఈ పాత నరసరాపురం పడక కుర్చీ వెక్కిరించినట్లుగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన బంధువులతో మిత్రులలో, అబ్బా, ఈ పాత పడక కుర్చీ ఇంకెక్కడైనా వేసుకోండి, ఇక్కడ బాగా లేదు అంటే అతను పట్టించుకోడు. నా ఇల్లు నా ఇష్టం అన్నట్లు ఊరుకుంటాడు. సుహాసిని కూడా భర్తకిష్టమే కాబట్టి అది అక్కడే ఉండాలి అంటుంది. మేధ, విశేషం ఉంది అనగానే ఏమిటి అని అడిగాడు రవిచంద్ర టీవీ చూస్తూనే. ఈరోజు టీటీ ఆటలో నేను ఓడిపోయాను, అది ఆనంద్ చేతిలో. నిజంగానా? రవిచంద్ర ఇటు తిరిగి ఆశ్చర్యంగా చూశాడు. అవును. ఈరోజు నీకేమైంది? మేధ కళ్ళ ముందు స్వామి పుస్తకానంద మెదిలాడు. ఏమో అంది భుజాలు కుదిస్తూ. ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. సుహాసిని వెళ్ళి తలుపు తీసింది. ఎవరో దంపతులు వచ్చారు. రండి రండి, రవిచంద్ర ఎదురు వెళ్ళాడు. సుహాసిని కూడా వెళ్ళి పలకరిస్తోంది. రవిచంద్ర అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని కొలీగ్స్లా ఉన్నారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మేధ కళ్ళు మూసుకుంది. ఈ ఇంట్లో ఇలా ఈ పడక కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్న ఇల్లు, క్లుప్తంగా ఉండే సంసారం. ఆ ఇంట్లో అక్క బావ వాళ్ళిద్దరు పంచ ప్రాణాలు అయినట్టు రమ. అక్క బావకి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ పిల్లంటే మరీ ఇష్టం. ఈ ఇంట్లోకి వస్తే మేధాకి ఫలానాని నిర్వచించి చెప్పలేని సుఖంగా, హాయిగా ఉంటుంది. తనే కాదు, ఎవరు వచ్చినా ఆ ఇంటికి అలాగే ఫీల్ అవుతారు. ఎవరు ఏ టైంకి వచ్చినా ఆ ఇంట్లో తినటానికి ఏదో ఒకటి లభిస్తుంది. సుహాసిని చేతులు ఆప్యాయంగా వచ్చిన వారికి తినటానికి ఏదో ఒకటి పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఆలోచిస్తూ ఉండగానే మేధకి నిద్రమంతు లాంటిది వస్తుంది. ఇంతటితో ఈరోజు మౌన పోరాటం అనే స్టోరీ ఆపేద్దాం. మళ్ళీ 2వ భాగంలో కలుస్తున్నాం. స్టోరీ చదువుతున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్, స్టోరీ వింటున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.